మీ నాన్నగారు కంగారు పడిపోతున్నా, టైం అయిపోతుంది. సరే కానీ ఈ చిత్రం వెళ్ళి ఈ పొట్ట కనిపిస్తుంది. ఏమైంది బజార్కి వెళ్తే? అమ్మా నేను బజార్కి వెళ్ళాను, అది అప్పుడున్న కురవాళ్ళంతా చూసి ఒకటే రాయం చేస్తున్నాయి. ఏమన్నారే? అన్నారా? నువ్వేమన్నావి? నేను నీ కుదిరిగా నేను కూడా కళ్ళతో వేసుకున్నానే. నువ్వు కూడా వేసుకున్నావా? పారిపోయి వచ్చావా? పళ్ళు రాలగొట్టే సరే లోపల మా అమ్మందని తీసుకురావాలి, నేను చూపించేదాన్ని వాళ్ళకి విశ్వరూపం. సరే గాని బజార్కి వెళ్ళావు కదా, బజార్లో నీకు ఎవరెవరు కనిపించారు, ఏమని అడిగారే నన్ను? అమ్మా బజార్లో వాళ్ళంతా నీళ్ళు మీ అమ్మ శ్రీహరి కుమారి వాణిశ్రీ మొదల బేబీ ఏం చేస్తుందని నన్ను అడిగారు. నేను శ్రీహరి కుమారినా, మొదల బేబీనా, వాణిశ్రీనా? వాణిశ్రీయా నా పోణిశ్రీయా? లాక్కడితే ఎట్టా ఉన్నా నేను నా దగ్గరే ఉంది, డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ. అమ్మా సరే గాని ఆయన కనిపించారా? ఎవరమ్మా? ఆయన బట్టలు కొట్టాయినా? బట్టలు కొట్టాయని నిన్ను అడిగారు. బంగారు కొట్టాయని కనిపించారా? బంగారు కొట్టావు నిన్ను అడిగారు. ఆయన చిల్లర కొట్టాను కూడా నిన్ను అడిగారు. చిల్లర కొట్టాయినా నన్ను అడిగారా? అడిగారమ్మా. ఆయన అడగలేదా? కావులు సత్యనారాయణ గారు మీ నాన్నగారు అయితే సీక్రెట్ గా మీ అమ్మ ఏం చేస్తుంది, ఏం చీర కట్టుకుంది అని నిన్ను అడిగారమ్మా. ఆయన అడగలేదా? మా గుళ్ళో పూజారి గారు మహానుభావుడు, ఆయన కూడా నిన్ను అడిగారు. ఆయన నన్ను అడిగారా? నేను వచ్చేస్తుంటే చిత్ర ఇట్లా అన్నారు. నేను గౌరవ వెళ్ళాను, ఇంత పెద్ద చిత్ర నా చేతులు పెట్టి పండిస్తాను మీ అమ్మ రమ్మనగారమ్మా. కొబ్బరి చెప్పు ప్రసాదం పెట్టుంటారే, గుడికి వెళ్ళావు కదా, నాకు పండిస్తానన్నారా? ఏ పండు అమ్మా అది? అరటి పండమ్మా. అరటి కొండ? నేను వెళ్తే అసలు కొండ ఇచ్చేవాడు మహానుభావుడు. వయసులో ఉండగా నన్ను చూశాడు, పిల్లకి తీసి గ్రాప్ వేయించుకున్నాడు. ఆయన సామాన్యుడు కాదులే. ఆయన నన్ను వయసులో ఏమని పిలిచేవాడు తెలుసా? శ్రీహరి డార్లింగ్ బాగున్నావా, శ్రీహరి డార్లింగ్ బాగున్నావా అని పిలిచేవారే. అంతేనమ్మా. డార్లింగ్ డార్లింగ్ డేట్ కూడా వేసుకున్నారే. నీకు వచ్చావా? అవునమ్మా. అలా పిలిచారా డార్లింగ్ డార్లింగ్ అని? ఇంకెవరు అడిగారే నన్ను? ఆయన ఎవరు అడిగారమ్మా? ఆయన పోగొట్టాయన ఆయన అడిగారా? అమ్మా ఆయనైతే మీ అమ్మ ఏం చేరుకుంటుంది అని అడిగితే బ్లూ చీర కట్టుకుందండి అన్నారు. నేను ఇచ్చి మీరు కొనిచ్చిన ఎర్ర చీర కట్టుకుని నల్ల జాకెట్ వేసుకోమన్నారు. ఎర్ర చీర కట్టుకోమన్నారా? సాయంత్రం ఇచ్చిన పనులు బట్టి మీకోసం వస్తారట. సరే గాని వీళ్ళంతా నీకేమవుతారో తెలుసా? అవును వీళ్ళంతా నాకేమవుతాయి? అయ్యో వీరంతా మీ నాన్నగారులే. అమ్మో ఇంతమంది నాన్న అదృష్టవంతురాలివి.
నాకు ఇంతమంది నాన్న వద్దమ్మా ఏదో ఒక్కనా చెప్పు ముద్దు ముద్దుగా డాడీ 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 అని పిలుచుకుంటానే ఎంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నేను ఎలా చెప్పలే. మరి ఒక పని చేయమ్మా, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నాన్నగారు నమస్కారం అండి, నమస్కారం అండి. ఎవరైనా శోకరాయుడు కనిపిస్తే బావగారు బాగున్నారా, ఎవరైనా ఆరిపోయిన ఉండకూడదు కనిపిస్తే అన్నయ్య గారు నమస్కారం అండి అని మనం చెప్పక్కర్లేక వాడే వెళ్ళిపోతాడు. తప్పదా? అసలైన మీ నాన్నగారు ఎవరో తెలుసా? ఆ నల్లబాబు గారే అసలైన మీ నాన్నగారే. ఆయన వచ్చింది అమ్మా, అందుకే ముక్కు బుక్క పెట్టి ఒకటే చూస్తున్నారు. సేమ్ టు సేమ్ డాడీ వచ్చారు, ముద్దుగా పెట్టుకుంటే డాడీ 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 డాడీ. ఇప్పుడు ఆయన వస్తే నీకు పోయేదేమన్నా నాకు ఇబ్బంది కానీ. అవునా? సరే చెప్పరా, మన ఇంటికి నా కోసం పెద్ద పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళని ఎలా పిలుస్తాం? రండి నాన్నగారు, రండి పెద్ద నాన్నగారు అని పిలవాలి. మా అక్కయ్య కోసం వస్తారు కుర్రోళ్ళు, జీన్స్ ప్యాంట్లు వేసుకొని బైకులు వేసుకొని వస్తారు, బాహుబలి 2 లాగా. అవును, వాళ్ళని ఎలా పిలుస్తావు? ఎలా పిలవాలి? రండి మామగారు, రండి బావగారు, రండి మామయ్య గారు, రండి మావయ్య గారు అని పిలవాలి. మరి నీ కోసం వస్తారు అంత చిన్న పిల్లలు, లెక్కలు వేసుకొని షార్ట్లు వేసుకొని వస్తారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని ఎలా పిలుస్తావు? మాకు అన్నా తమ్ముడు వర్షం లేదే మనకి. మా అన్నయ్య అని పిలిస్తే కాశీలో గోవు చంపడానికి పాపం తగ్గుతుంది. నువ్వు అన్నయ్య అని పిలిచావు, అక్కడే పడిపోయాడు చూడు కింద. అలా పిలవకూడదు. రారా నా మగ, రారా నా ప్రియుడ, లే 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 అని లేపాలి. బండి మీద నుంచి పడేవాళ్ళు చూడు. అమ్మా అదే అమ్మా, ఇది ఈ రాజ్యాల మూడులో పడిపోయి నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఏ విషయమే? ఎవరో పూర్వంగర్ గారంట. పూర్వంగర్ గారు వచ్చారా మన ఇంటికి? వచ్చి గుమ్మం బయట ఉన్నారు. ఆయన అయిపోయింది, మొండా కొడుకు తోసుకొని వెళ్ళిపోతున్నారు సొంతకాడు. ఆయన నన్ను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, కింద నుంచి పైకి చూస్తున్నాడు. చూసాడా చేసి వెళ్ళిపోయాడా మొండా కొడుకు? నన్నేం చేయలే, నిన్నే వీడు బాబాయ్ నన్ను ఏం చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వీడేం చేస్తాడు? ఒక పట్టాలు వీడు. అమ్మా అమ్మా కూర్చోరా. పూర్వం వచ్చేవాడే బాధకాలు రాకముందు. బాధకాలు అంటే ఇవన్నీ చెప్పాలి. ఏమీ లేదమ్మా, అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివరంత లావైంది. అప్పటి నుంచి ఆయన ఊపుకుంటూ వస్తుంటే బాబు గారు బాధకాలు ఆపండి అన్న. ఆయన గారు మనేసారి కొడుకుగా ప్రవేశిస్తున్నా తెలిసిందా బొమ్మ? ఆయన అక్కని అడిగారు. అక్కయ్యని అడిగారా? మీ అక్కని చేస్తుంది నన్ను అడిగారు. నేనేం చెప్పాను తెలుసా? అలంకరించుకుంటున్నా చెప్పావా? అమ్మా చిత్ర, ఇక్కడ మిఠాయిలు, అరటి పండ్లు, సిగరెట్ ప్యాకెట్లు, మామూలు పెట్టామా? ఈ మిఠాయి పాలన్నీ నాకు పెట్టుకుని ఒక్కదాన్ని తీయడానికా? గొప్పవారు ఖరీదైన మిఠాయిలు పంపిస్తే కానీ నేను రుచి చూడలేదు. మరి ఇప్పటి వారు ఏమవుతామా? అరటి పండ్లు తినాలి, సిగరెట్లు తాగాలి, పాలు తాగాలి, అప్పుడు కానీ పెళ్లి కొడుకులాగా తప్పులు నిలబడట్లేదు. అమ్మా అక్క వస్తుంది, అక్క వస్తుంది. అమ్మా ఎంత చేప పైకి తేలింది, నేను వెళ్ళి ఆ ముండా కొడుకుని ఎట్టుకొస్తానమ్మా. అమ్మా నువ్వెన్నా చెప్పవి, ఈ పాడుకి మాత్రం నేను చేయనమ్మా. అమ్మా మాది పాడు వృత్తి కాదమ్మా, పాడుకొండలాంటి వృత్తి అమ్మా, పాడుకొండలాంటి వృత్తి. నా మాట వినవే బాగుపడిపోతావు, నా మాట వినమ్మా. నువ్వెన్నా చెప్పు, కానీ ఈ వృత్తి మాత్రం నేను చేయనమ్మా. అమ్మా ఆ శ్రీకృష్ణ భగవాను చాలించుకుంటానే. అయితే ఒక పని చేయమ్మా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు చేయమా.
శరీరం నాకు చెప్పమ్మా. అసలు దాన్ని చూసుకుంటాడు, మిగతాడు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. కన్న తల్లి వేళ కన్న బిడ్డకు చెప్పవలసిన మాటలేనా? నీటి లేని జన్మ ఒక జన్మేనా? అమ్మా, నేను నవమాసమోసి కనీ పెట్టిన కన్నతల్లినేనమ్మా, కన్నతల్లినే. వేదిక ఉపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాగి పెట్టి ఆనందంగా నీ పెళ్లి చేపిస్తారే. భగవంతుడు వల్ల దేవదాసీనిగా పుట్టించాడమ్మా. నా మాట వినవే బ్రతికిపోతావు. నా మాట నువ్వు బిడ్డలు చెప్పమ్మా, కానీ ఈ వృత్తి చేయడం మాత్రం నా మనసు అంగీకరించగలేదే. నా మాట వినవా? తల్లి మాట పిల్లలు నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే వింటాను. అమ్మా అమ్మా, మరి నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారు? అదేండి, నేను చచ్చిపోయినందుకు దీనికి బాధలేదు. పెళ్లి కోసం వచ్చింది బాధంతా. నువ్వు బాధపడాల్సిన పనేమీ లేదే. మహానుభావుడు ఆ బాబీ గారి దగ్గర ఉండి చేస్తాడు నీ పెళ్లి. వచ్చేసి దీని ఏదో హైక్లాస్ టికెట్ చేద్దాం అనుకుంటుంటే సాయంత్రం నేల టికెట్ అయిపోతుంది మొండ. నువ్వు చేయడానికి ఏమన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లా నువ్వు చేయాల్సినప్పుడు నీకే చెప్తానేవి. నీలో పక్కన చక్కగా అలంకారం చేయమ్మా. చెప్పావక్క, మరేం చేయను? చెప్తే చెప్పకుంటేనేమో అమ్మకూడుతుంది. ఇంత ముద్దలా పెట్టదు నాకు. పోనీ చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళు. అదేనక్క, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. కృష్ణయ్య, ఏమి వృత్తి ఇది? ఏ దేవుడు మరో ఆలోచించమా కృష్ణయ్య?
దయచేయండి బాబు దయచేయండి అప్పుడు కోటీశ్వరుడు చేతుకు ఎముక లేని మనిషి కోలరంగడ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఏమిటండి వస్తువుని అయిపోయారు ఎవరితోనంటే వైపు పోట్లాడుతున్నారు పోలీసులు అలా తీసుకుపారేస్తారు ఏమిటండి నేను వెళ్ళి చూసొస్తా రక్షావాడా ఏమంటారండి వాడు విన్నాడేమో నాయన బాబు ఇంటే ముక్కు మీద కుదుతాడు ముక్కు మూడు మొక్కలయ్యాడు కుదుతాడు బాబు అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి అక్కడ ఎక్కడ ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత నీ అవసరం 7 సార్లు ఎలా చూసి బాబు మీరు ఎలా మనతో పాటు డబ్బులు ఇవ్వదలుచుకున్నారుగా వాడు అడిగింది ఒక పావల ఇంత కళేబలంగా అక్కడి నుంచి ఇక్కడికి రామాటు ఇచ్చుకొచ్చాడే ఒక పావల ఇస్తే ఏ పోతుందండి ఏమీ పోదు ఏ పోతుందో ఆయన ఏమీ పోదు అమ్మా ఏ పోతుందండి మీ కొట్లో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఖరీదు కూడా చేయగలరు ఉల్లిపాయలు కొట్టు నోటి అట్టుకోవడం తక్కువనే ఉల్లిపాయలు కొట్టు నోటి అట్టుకోవడం తక్కువనే బాబు నేనేమన్నా తప్పన్నానా తప్పున్నారా యూస్ చేస్తాను నోటి అట్టుకోవడం తక్కువనే ఏమోలే బాబు పెద్దప్పుడు లేదో తెలియకన్నాను మాదేం వ్యాపారం అండి చిచ్చి ఏమి సెట్ అండి బట్టల నా బట్టలు రాయి మాట్లాడితే మాకు కావలసి తాను తీసుకొచ్చి పారేస్తారు మా కొత్త నిండా నీకు కావలసిన తాను యాద తీసుకొని మీ దగ్గర పడేస్తావా కావలసిన చిచ్చుకొని మీ దగ్గర పంపించి మేమెందుకు పాటు చేస్తామండి బట్టల వ్యాపారస్తులు కుబేరులు లక్ష్మీపుత్రులు ఒక పావ డబ్బులు ఉంటాక సచ్చే గేమ్తో నెత్తి తీసుకుపోయారే బాబు మీకు డబ్బు అంటే ఇంకా లక్ష్మణ మీరు సత్యానప్పుడు సంపాదిస్తారు అవును ఆయన మేము సచ్చేటప్పుడు సందాలెత్తుతాం మీరు సచ్చేటప్పుడు ఏ బట్ట సాగులో పెట్టి ఈత రాగి ఈత బంగారు కట్టి గొంతులోకి వస్తే గాని ఎక్కడో ఉన్న ప్రాణం ఇది ఈ బిల్లు ఈ మధ్యలో కట్టించావా అవునండి నేను ఎప్పుడు బయట చూసుకోవట్లేదు కానీ లోపల ఎప్పుడు చూడలేదు లోపల ఎంత విశాలంగా ఉందో లోపల చూసే నాల కలిగింది అనమాట ఈ బిల్లుకు ప్రారంభం చేశారు కాకినాడ ఇంజనీర్ గారు తీశారండి కాకినాడ ఇంజనీర్ గారు ఆయన ఇక్కడికి వచ్చి గీసారా మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా రాదు వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను అవునులేండి మీరు కొబ్బరి పెట్టాలి కానీ సైన్యత్రి వాళ్ళ పొద్దు అప్పుడు రావాల్సింది అబ్బా లోపల ఎంత విశాలంగా ఉందో అబ్బా ఆ దూరం వేయించారు లేదండి ఆ దూరం వేయించారు ఈ దూరాన్న మహానుభావుడు మా కాకినేని సంటిబాబు గారు ఇప్పించారండి ఈ దూరాన్ని అయ్యో బాబు ఆయన ఈ మధ్యన దూరాలు కూడా ఇస్తున్నారని మాట అబ్బా సన్నగా పోదాం ఇది మా అరుసుని మోహన్ గారు ఇప్పించారండి ఈ దూరాన్ని బలమైన దూరం అయింది అయ్యో ఆయన ఇచ్చేటప్పుడు మంచి దూరాన్ని ఇచ్చారండి వాటర్ ఎక్కువ ఉంది మంచి రావుగా బలంగా ఉంది ఈ రోజు ఇదే ఆయన ఇది మా కాము శివాజీ గారు ఇప్పించారండి ఈ దూరాన్ని మీరు ఇచ్చే దూరాన్న ఈ వంగిన దానికి పోటీ పెడతాం
అది మా చిన్నమ్మాయి చిత్రదండి. ఏ డోర్ మూసుకొని ఇంకా ఓపెనింగ్ ఎవరేదా? ఓపెనింగ్ ఎవరేదా? దుర్మార్గం పోయిన తర్వాత మంచి పాత్రలు చూపించి ఓపెనింగ్ చేయించు. బాబు మంచి కుర్రోడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మా కాకినేని హరిగారితో ఓపెనింగ్ చేపిద్దామని అలా ఇచ్చామండి. ఆయన హస్తవేత్తలు వచ్చినట్టు ఆయన ఓపెనింగ్ చేసేందుకు ఆ తర్వాత మనంతా వాడుకోవచ్చు. బాబు ఆయన హరిగారు కూడా ఎప్పుడు చిత్రంగా దొప్పించేద్దామా, ఎప్పుడు చిత్రంగా దొప్పించేద్దామని చూస్తున్నారండి. నుంచి ఏంటది కత్తిరా మా పెద్దమ్మాయిదండి. అమ్మో గది చిన్నదైన ద్వారం పెద్దదే. మొన్న ఏసీ చేయించామండి. ఏసీ చేయించారా? ఆ గదిలోకి చేయించారా? మొత్తం గదిలోకి చేయించారా? లేదండి, ఆ గది వరకే చేయించాను. ఎందుకని? తమ గది తెలిస్తే మొత్తం చేయించుకుందామని. అవునవును, మాలాంటి పేరు బాగుండాలే కానీ ఊరు మొత్తం బాగుంటుంది. ఉండవు ఆ గజముని ఆ గజముని ఆ గది అది నాదేనండి. ఏంటంటే గుడివాడికి పోయింది దుర్పించుకోవట్లేదు అసమా? ఏంటంటే గుడివాడికి పోయింది? ఎక్కడైనా దులిపేవాడు దొరకాలి కదండి. ఈ ఊళ్ళో దులిపే కొరలు దొరకలేదు. మాకు వచ్చే ప్రదేశం పొట్టిగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు. పళ్ళెత్తు పళ్ళెత్తు వాడు ఆ బూతులు ఎక్కడ ఇరుక్కు చేస్తాడో ఏమిటోనండి. ప్రతివాడైన మహాగతివాడ పొడిగాటి కళ్ళ తీసుకుని కొండం బయటకు తిరుగుతాడు. బూజు తిరుగుతుంటావా? పంపించండి బాబు, పంపించిన ఆయన. అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. అమ్మాయి సంగీత సాధన చేస్తావా? అవునండి. నాటకాలు పెట్టావా? పెట్టామండి. పాటలు ప్రారంభించారా? పాఠాలు ప్రారంభించారండి. హార్మోని బాక్స్ ఆయన తెచ్చుకున్నారా? మీ సొంత పెట్టారా? పెట్టి మా సొంతదేనండి. పెట్టి మీరేనా? మా అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేక పైన అయ్యో 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 ఏమిటండి? హార్మోని బాక్స్ హార్మోని బాక్స్ అమ్మాయి బాబు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి కోలరంగడు గారని మంచం పై నుంచి ఎగిరెగిరి పడుతుందండి. అమ్మని అమ్మ ఏ కథమో మంచం పై నుంచి ఎగిరేది పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా? పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. అక్కడే పడుతుందా? పైన బరువు దాకేమో మా ఇంట్లో ఎవరండి? ఇప్పుడు అర్థమైందండి. ఒకేసారి చూసింది కదా తెలుసుకుందేమో. పోతలకి కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించలేదా? అయ్యో మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి. సింహాచలం గారని ఈ ఊరేనా డాక్టర్ గారికి. అవునండి. అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. సింహాచలం గారు ఏంటది బాబు? తలుపులన్నీ వేసేసినా నేను ఒక కంట్లో చూస్తూ ఉన్నానండి. బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి. ఏంటది బాబు? ఎలకెలా పడుకోబెట్టారా? బోర్లో పడుకోబెట్టారా? ఎలకెలా పడుకోబెట్టారండి. ఎలకెలా పడుకోబెట్టారే నా డాక్టర్ గారు సింహాచలం గారికి సేఫ్టీగా ఉన్నది. దేనికి? పరీక్ష బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఇంత బారుగా ఉంది? అదే సెటస్కో అది ఎంత బాగుంటే ఆయన డాక్టర్ అన్నమాట. బాబు దాని చివరింత బిడ్డ కూడా ఉందండి. అదే బాగా లైసెన్స్ తప్పు పెట్టేది జనాలు అభివృద్ధి చేసేది ఆ బిల్ల. బాబు ఆ బిడ్డ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి అబ్బా ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. డాక్టర్ లైసెన్స్ ఉంది, సబ్బు ఉన్నా లేకపోయినా పెట్టి 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 అయిపోయాక వెళ్ళిపోమన్నారండి. అయిపోయిన తర్వాత నీకు వెళ్ళిపోమంటారు. ఏమన్నారు? సబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి.
నువ్వు చెప్పింది యథార్థమా లేకపోతే ఎలక్షన్ ముగిస్తా పెద్దవాళ్ళు నేను అబద్ధం ఆడతానండి మిమ్మల్ని చూసిందండి ఏమో మా అనుమానమే బాబు మీకు ఆ అనుమానం ఎందుకు అమ్మాయిని పిలవమంటారా చెప్పు ఇదో ఎక్కడికి పోయి మక్కి నిలిగిపోతే అని చెప్పు బాబు అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పండి బుల్లెట్ వచ్చిందని చెప్పు బుల్లెట్ బుల్లెట్ మూడు అడుగులు లేడు ముండా కొడుకు 6 అడుగులు బుల్లెట్ అంటారా మొన్న బుల్లెట్ ఎంతలో కాదు పుగిందా లేదా అయ్యా నీ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలిగా ఇది మామూలు బుల్లెట్ కాదు బుల్లెట్ తొందరగా రాగా ముండా కొడుకు కంగారు పడిపోతున్నాడు ఎక్కడ మంచి వేడిగా ఉందని చెప్పు ఒకసారి బాబు గారు లెక్క పట్టుకొని బొగ్గులు మసాలాగా ఇచ్చుకోవాలంటే అయ్య కాపు టీకిస్పెట్ ఆసులాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు రాసి కాదు నీకు కావాల్సిన రెడీ నువ్వు వెనుకొని మాట్లాడు నువ్వు వెనుకొని మాట్లాడచ్చు చిచ్చి చొక్కగా వస్తే మొన్న చొక్కకప్పు నోరు కట్టుకో నోరు కట్టుకో బాబు బాబు జేబులో ఏమన్నా ఉందా అదేనండి కొత్త వార్త ఇలాంటి విషయాలు చెప్పడం సిక్కండి అడుక్కో ఏమీ లేదండి అసలు ఉందా మీకు అసలు ఉందా మీకు అబ్బో బాబు అదేనండి చుట్ట మొక్క ఉందా లేదా అని నువ్వు చొక్కగాలిస్తావా తప్ప తప్ప తప్పున్నారా నువ్వు చొక్కగాలిస్తే ప్రధాన కష్టపడి డబ్బులు పోదు ఇక నా బిడ్డ పెట్టుకొని పెట్టి ముండా కొడుకు ఎవరున్నాడండి ఏదో అంత రకం పోతా నీ రకం వాళ్ళు నీకు దొరుకుతారు అయినా ఇప్పుడు ఉన్నానే కానీ మా వాడు రెడీగా ఉన్నారు మా మైసెట్ కాపీ గారు ఏదో అంత రకం పోతా నీ రకం వాళ్ళు నీకు దొరుకుతారు అతను మా శుక్రవాసం లేదు కానీ తప్పుకో తప్ప మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవడం నాకేమాత్రం ఇష్టం ఉండదండి అది రాగిలో కృష్ణ ఉండదు పొలం పడాల్సిందే ఉన్నకి రామదయ్యా ఏమిటండి పీక్కుంటున్నారు ఏమీ లేదండి మధ్యలో గాడి ఉంటే రెండు అతుక్కోలేదనుకుంటున్నా అనుకోలేదండి ఇప్పించండి బాబు ఈ గాడి ఆడబెట్టింది ఇది అంతపు కాదు గవర్నమెంట్ తప్పు తెల్లవారులు పీకిన రావు అతుక్కున్నాను బాబు ఏమిటిది స్టార్టింగ్ డబ్బులు రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్ ఏమిటండి రాస్తున్నారు రామకోటి శ్రీరామకోటి కాదండి శ్రీరామకోటి అదేనండి ఇటువంటి మధ్య రాసేవాడు ఇప్పుడు నేను రాస్తానని మధ్యలో ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం అండి తగలబడిపోయింది ఆ సీతారామనాథుడి పేరు ఎంత చక్కగా రాస్తున్నారు ముత్యాలు రాసినట్టు కోడూరు గ్రామంలో రూపాయి లాభం అడుగు పెట్టారే రూపాయి లాభం మొదటి నీకు ఇచ్చిన రూపాయి అంటావా నేను అయినా విప్పి చూసుకుంటావా వద్దులే నీ పెద్దపడవ ఏమిటావో కానీ ఆ రూపాయలు కన్నెంపి అంటే ఇంగ్లీష్ రాదు మొదటి మరి వచ్చి చెప్పకిచ్చి ఏ చెక్క కొనుక్కొని ఉన్నంత కొట్టుకుంటారు ఎవరు వచ్చాడితే అందరికి ఆటపోయింది అని చెప్పదు అది ఏ చెరకాయ తిందండి ఏం తింటుందమ్మా బాదపప్పు జీడిపప్పు అప్పుడు పిస్తా అయ్యో మనిషి కాదండి అదొక రకమైన పప్పట పప్పండి పప్పు మన బొంబాయి వెంటే పెట్టారండి బొంబాయిలో కూడా ప్రాచీన విషయాలు ఉన్నవారా పటాపట మన ఊళ్ళో పంపించండి ఎంతో మనకి ఎందుకండి బాబు రాసుకుంటారా అంటే
రాసుకున్నంత పత్రిక చెప్తారా అయినా గుర్తి అవ్వలేదు. శ్రీరస్తు శుభమస్తు అవిక్రమస్తు అవన్నీ శుభకార్యాలు కదా రాసేది. మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి? బాబు కాస్త ఎక్కువగా అడుగుతా, ఏమి అనుకోకూడదు. అడగనా? ఒక పావ పసుపు. నీ అమ్మ పావల పసుపు ఇదేంటండి? గుడివాడ మార్కెట్ లో దీని పేరు ఇస్తామన్నారన్నా. పావల పసుపు అంటే తెచ్చమన్నా. పావల పసుపు అండి. పావల పసుపు ₹10 కుంకుమ. అమ్మ నీ అమ్మ తప్పగా న్యాటికెత్తింది. ₹10 కుంకుమ అండి. పావల ₹10 ₹1 కర్పూరం. ఊరుకోండి. రూపాయి ఏం సరిపోతుంది? ₹10 తీసుకో. నీ సొమ్ము కాదుగా. బాబు దాన కరుడండి. బాబు ఒక బస్తా తీసుకొచ్చు, ఆ బస్తా బాబు ఒక కట్ట తెస్తా, 2 కట్టలు పంచలా. మొండా కొడుకు పెంచుకోమన్నాడు. పల్సు డౌన్ అయిపోయింది మొండా కొడుకి. ఏమీ లేదండి, ఎంత సింపుల్ అడిగారంట. ఇవన్నీ మేము తీర్చావడానికి అయినా మీ వంటి గొప్ప వారు వస్తే మర్యాద చేయటం కూడా సరిపోవండి. అప్పటికి మేము సత్యం వాడుకుంటాం. అవునండి, పొద్దున్న ఉప్మాలు వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాం, మధ్యాహ్నం నేతిలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఉంటుంది అసలు ఉండాలే కానీ ఎందరైనా చేసుకోవచ్చు. అలాగే పెద్దలు గౌరవనీయులు బాబు అయిపోయిందా చెప్పండి. ఇచ్చా రూపాయి చరిత్ర అయిపోయింది మొత్తం. బాబు సరే గాని పంపించండి, ఏమేమి పప్పులు కావాలో నాకు పంపించండి. పంపించండి. జీడిపప్పు బాబు బద్దపప్పు అయితే మాకు నాగబాబు గారు పంపించారు, గుండు పప్పు పంపించండి. అవును ఆయన పంపించాడు. బద్ద రెడీగా ఉంది, గుండె అయితే లేదు. గుండె అయితే కానీ మీకు నిండుగా ఉండదు. జీడిపప్పు పంపించండి. కృష్ణపప్పు పంపించండి. పంపించండి. పప్పు చచ్చిపోము. అమ్మ బాబు గారు సోమా గొడ్డిగా దాచిపెట్టేమో ఉండకారా కావడానికి సమా మతాలు బత్తాలు అమ్మాయి అమ్మాయి పిలవనా? అమ్మాయితో ఎవరు చేయాలని చెప్పను. సింహం వచ్చిందని చెప్పు. సింహం బాబు నిజంగా నువ్వు సింహాన్ని. అమ్మాయిని పిలవనా? బాబు మా అమ్మాయిని 16 సంవత్సరాలు పెంచి ఆ మగవాడు మాకు మెరుకుంటా. మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా కదులుతుంది. మా అమ్మాయి మా అమ్మగా మాకండి. మీ అమ్మాయి మమ్మల్ని మాక మేము పక్కన చూడగలమే. మూడు దొరికినా తీపే, ఇంకేం దొరికినా తీపే. బాబు మా అమ్మాయి గులాబీ పుష్పం అండి. అల్లుడి గారు దొరకబుట్ట పుష్పం. చామంతి పుష్పం. బాబు చామంతి పుష్పం పట్టుకోగానే రేపులన్నీ రాలిపోతాయి కదండి. రేకులన్నీ రాలిపోయినా తొడు మిగులుతుందిగా. మా అమ్మ ఉన్నదని మనసులో సందేహించి ఊరు
అక్కడి నుంచి అడుగు కదల్చలేమండి. దేనికో దేనికి ఏమండి మా దగ్గర పెళ్లి బాబు కాదు. కారండి మా దగ్గర బయట బాబులు కాదండి, ప్రేమ బాబులు రండి. చూడండి చూస్తానండి, నేను ఎందుకు కలుస్తాను. హాస్యాలు చెప్తుండాలి సరిపోయా అసలు పిలుకోడైతే చచ్చుకుంటున్నాడు ఎవరు మా చిత్రం ఎన్నోట్లేదు అందుకే పొలం వచ్చింది 13 ఏళ్ళు అంటున్నారు కదండి. చిన్నపిల్లలు పడినప్పుడు చిక్కులు వేసి వస్తుంది. అదే 20 పిల్లలు పడినప్పుడే ఏదో చేయబోయి ఏదో చేస్తుంది. మన చిత్రం
అది మీ చిక్కు మదర్ కదా మీరు పిలవండి వస్తుందేమో ఎందుకు వస్తుంది మీరు అభ్యర్థి రాగా ఏమండి మా చిక్కు పిలవాలి మంచి భూమి ఉండాలి మంచి జోష్ ఉండాలి ఏం చేస్తాను చూడండి మీ అమ్మ చూసింది వచ్చి నాన్నలు ఉన్నావు మరి నేను చెప్తే మరి నీ అమ్మ చెప్తే అంటే నేను రోజు ఎవరో మనం చూస్తా ఉన్నాడు అనమాట వాళ్ళ అమ్మని చూడలేక మరి నాయకుడు ఏంటండి చూస్తే మాట్లాడేటండి ఎవరు నా మీద వచ్చే ఏమన్నా నా మీద వచ్చే డబ్బు ఖర్చు వర్షాలు పోయినట్టు అదో ఆ మంచి కుర్రాడు కన్నాడే నాకు ఆగ్రహం లేదు కదా మధ్యలో వాళ్ళు ఎందుకు రాకున్నారు ఎందుకా రికార్డు అందమైన చిత్రం నాకు మా కనపడం లేదు అన్నం కెమెరా పట్టుకో మా అమ్మ కెమెరా పెద్ద కెమెరా అమ్మా నీ అమ్మ కెమెరా వద్దమ్మా నీ అమ్మ కెమెరా మనమే కాదు ఈ కోడూరు గ్రామం మొత్తం పడిపోతుంది నీ అమ్మ కెమెరా మా ఎలక్షన్ చూపిస్తుంది బావా నా కెమెరా బుద్ధి కెమెరా తెస్తా నీదా నీది చెల్లదే నేను సహగా పడతా వద్దా
నీ మగానికి కింద అక్కర్లేదు కానీ మా అక్కగారు గోల్డ్ అని అద్దాలు ఎక్కడ పెట్టిందో చెప్తారు. అది నేను చెప్పాలమ్మా. అదే చిన్నపిల్ల దాంతో మీకు ఎందుకులే కానీ మీకు ఎన్ని అద్దాలు కావాలంటే ఆ నద్దలు నా గదిలో ఉన్నాయండి. చెప్పమంటారా? ఇటు పక్కన కథం, ఇటు పక్కన కథం, ఎడద కథం, ఎడమ కథం. మీకు అంతగా కావాలంటే పైన ఉంటుంది చాలా పెద్ద అద్దం. అద్దం రెండు అద్దాలు పెద్ద అద్దం. లోనికి రారా నువ్వు వచ్చే టైం పోవడం చూడకూడదు. నేను ఇచ్చిన సంబంధం ఇచ్చావు. నేను తెలిపాటు ఎక్కడ చూసినా మా ఇంట్లో కిటీస్ అంత కలెక్షన్ ఏంటి? డైరెక్ట్ వస్తా వస్తావా? వచ్చి ఏం చేస్తాను? ఏం చేస్తున్నా చూసి నేర్చుకో. పడిపోయింది లైన్లో. ఏంటమ్మా మీ అక్క నేను ఏం చేస్తావో చూస్తా ఉండమన్నా, లేకపోతే ఏమన్నా తప్పైతే సరి చేస్తా ఉండమన్నా. నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? నువ్వు అడిగింది ఏనాడైనా ఏమండి అది చిన్నపిల్ల కదా, దాని మీద వచ్చేస్తున్నారు. సరే కానీ మిమ్మల్ని మాట్లాడేమంది పడగాలని ఉంది ఒక పడగాలని ఉంది అడగాలని ఉంది ఒక పడగాలని ఉంది ఏమన్నా రంగరాజుని ఎప్పుడో చూసా, చిత్రం ఇప్పుడెప్పుడో చూస్తున్నా. చిత్రం నీకు రంగరాజుకి ఎప్పుడో చెప్పండి మీ అక్క. ఏది ఒకసారి వాక్ చేయమ్మా. సీరియస్ మీ అమ్మగారు మా అమ్మ దేనికి అదైతే ఏమిటి? అమ్మ చిత్రం నీ మామిడికాయలు కానీ చింతకాయలు కానీ ఉయ్యాల మట్టి గట్ట కానీ నామ సుత్తలు కానీ అంటే ఇది ఆ బాబు కాదా? కాదు మీరే చూడండి 14 నెలల ఎలా పెంచారు. బాగా పట్లు 2 కవులు
ఎక్కడమ్మా ఇక్కడ కావడంలో ఏమన్నాడు ఇక్కడేమో ఓ పని చేయి కొంచెం కిందకెళ్ళు అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ ఎవరు పెట్టారు తెలుసా ఏమనుకున్నావా వాక్ అంటే నడవడమే ఇది జాస్తి అక్కడ వెళ్ళమ్మా వాక్ అంటే వాక్ అనుకున్నానండి నాకు ఇంగ్లీష్ రాదు మరి అంత ఇంగ్లీష్లోనే దండం ఎప్పుడు ఇది ఫ్యాషన్ లాగా లేదు చెడిపోయిన ఆర్టీసీ బస్సు సెట్లో దోసినట్టు ఉంది ఫ్యాషన్ అంటే నేను చెప్పి నేర్చుకో ఇదిగో ఫ్యాషన్ అంటే అక్కడికే ప్రేమలాగా నడవాలి అంతలో అందరూ ఎప్పుడున్నారు బొట్టు సొక్కమ్మడి సొక్క ఆనంద భాస్కర్ అంటే మా జాతి ఇప్పుడు సంతానం తగ్గినది యాభై సుబ్బారావు గారు చూస్తూనే ఉన్నాను నిల్చొనే ఉన్నారు కూర్చోరా నేను ఇప్పుడు నిల్చునే ఉన్నాను అసలు నేను నిల్చునే కూర్చోవాలా అర్థం వద్దండి నిల్చుంటే బాగుంటుంది కూర్చోండి కూడా మాట్లాడేసారు బ్రహ్మండి ఎవరండి ఏమిటో నేను ఆలోచించాలి వచ్చిన దగ్గర చూడలేదు ఏంటో కూర్చోడానికి నాకు తరవేలేదా ఏమిటి కుక్క ఇంటికి వచ్చింది ఒకటే మొదలు వీడి వేల భూగరంలో నాగపడవల్ని అభినయం కొత్త సాని గంటకు పోవున్నప్పుడు కోడి గంటకు పుట్టుకుంటలో ఇది ఒకటి రాగము తీయబోనుట రాగము తీయబోనుట
పుణ్యం